రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆయన రోజు 2 నుంచి 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురి జనజాతర సభకు హాజరు కాబోతున్నారు సీఎం రేవంత్. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జనజాతర సభకు హాజరవుతారు. అలాగే సాయంత్రం 6:30 ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, వరుస పర్యటనలతో, వరుస ప్రచారంలో కూడా తనదైన శైలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఇటువైపు నామినేషన్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు రోజుకు 3 నుండి 4 పార్లమెంటు పరిధిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజైతే ఇటు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ ధర్మపురి నియోజకవర్గంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించబోతున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఈ రోజైతే ముఖ్యమంత్రి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ నిర్వహించేటువంటి ఇటు కార్నర్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పాల్గొంటారు. మరొక వైపు సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అయితే ఉన్నది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్కు మద్దతుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరొకవైపు ఉప్పల్లో ఇటు ఈరోజైతే సాయంత్రం కూడా ప్రచారాన్ని కొనసాగించబోతున్నారు. ఉప్పల్లో కూడా ఇటు సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే 3 నియోజకవర్గాల్లో, పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈరోజు ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారు. రోజు 3 నుండి 4 పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. ఇక మొత్తం కలిపి కూడా 8 రోజులు కూడా ప్రచారం లేనటువంటి పరిస్థితిలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటా ఉన్నాయి. ఇటు నాయకులందరూ కూడా ఇటు ప్రచారంలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 8 రోజులను కఠినమైనటువంటి ఈ యొక్క 8 రోజులను ప్రచార బాధ్యతలు మీదేసుకొని చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ ఒక్క క్షణాన్ని కూడా వదిలిపెట్టకుండా పనిచేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూనే మరొక వైపు తానే స్వయంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇటు పిసిసి అధ్యక్షుని హోదాలో ఇప్పటికే పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా ఇటు మంత్రులు, అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఓడిపోయినటువంటి అభ్యర్థులు వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేస్తూ డిసిసి అధ్యక్షులతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. రానున్నటువంటి ఈ యొక్క 8 రోజులు అత్యంత క్రూషియల్ టైం అని చెప్పేసి ఈ యొక్క టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పనిచేస్తేనే భవిష్యత్తులో రాబోయేటువంటి వివిధ ఎన్నికలలో కానీ లేకపోతే అన్నింటిలో సముచిత స్థానం, పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాల్సిందే అని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు అత్యంత కీలకమైనటువంటి, అంటే దేశ రాజకీయాలను అత్యంత కీలకమైనటువంటి ప్రచారాన్ని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ల అంశం సంబంధించి కానీ లేకపోతే రాజ్యాంగానికి సంబంధించినటువంటి మార్పు లేదా రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇలా దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ టాపిక్గా మారారు. ఇటు దక్షిణాది రాష్ట్రాలే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశంపైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఇటు రాజ్యాంగాన్ని మారుస్తుందా, లేకపోతే రిజర్వేషన్లు రద్దవుతాయన్నటువంటి ఒక చర్చనైతే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రచారం ద్వారా లేవనెత్తారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఆ చర్చ జరుగుతోంది. దీనిపైన ఇప్పటికే బీజేపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ఆయనతో పాటుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా తదితరులపైన కూడా కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తన ప్రచారాన్ని అయితే వేగవంతం చేశారు. రోజుకు 3 నుండి 4 పార్లమెంటు నియోజకవర్గాలే కాకుండా గెలిపే లక్ష్యంగా మొత్తంగా ఉన్నటువంటి 17 స్థానాల్లో 14 గెలిచి తీరాల్సింది అని చెప్పేసి మిగతా వాటిలో కూడా టఫ్ ఫైట్ ఇవ్వాలని చెప్పి 14 పార్లమెంటు స్థానాల్లో గెలిచి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకత్వానికి కానుకగా ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడంలో తెలంగాణ కీలక భూమిక పోషించాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారు. అన్ని తానే స్వయంగా ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని ముందుకు సాగుతూ ఉన్నారు. మొత్తానికైతే ఈరోజు 3 పార్లమెంటు పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రచారం కొనసాగిస్తున్నారు. రాజశేఖర్, రైట్. అంటే ఇటువైపు రాహుల్ నామినేషన్ సంబంధించి కూడా వెళ్ళబోతున్నారు. ప్రధానంగా ఎక్కడి నుంచి ఎన్ని గంటలు బయలుదేరబోతున్నారు ఏమి తెలుస్తూ ఉంది మనకి?
అంటే ప్రధానంగా రాహుల్ గాంధీ ఇటు ఇప్పటికే వాయనాడులో కూడా పోటీ చేశారు. దానికి సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తయిపోయింది. మరొక వైపు అమేధిలో కూడా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అమేధి రాహుల్ గాంధీ నామినేషన్ కూడా ముఖ్యమైనటువంటి తెలంగాణ కాకుండా దక్షిణాది రాష్ట్రాలు కానీ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన కీలక నేతలందరూ కూడా రేపు వెళ్తా ఉన్నారు. ఇక్కడ నుండి కూడా రేవంత్ రెడ్డి ఉదయమే ఇటు ఈ యొక్క అమేధికి బయలుదేరేటువంటి అవకాశం ఉన్నది. మరొక వైపు ఇటు రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడమే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ప్రచారాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఇటు ఒరిస్సాకు సంబంధించినటువంటి అదేవిధంగా మిగతా జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇటు దక్షిణాది తెలంగాణలో కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆ ప్రచారాన్ని కొనసాగించడంతో మాత్రం ఈ యొక్క రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఈ యొక్క కీలకంగా మారున్నాయని చెప్పేసి ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్కు జవసత్వాలు బలాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. రాజశేఖర్ మొత్తానికైతే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అమేధికి ఎన్నికల సంబంధించినటువంటి నామినేషన్ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంశంలో అంటే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ప్రచారాన్ని కూడా ఈ యొక్క రానున్నటువంటి 7 రోజుల్లో కీలకంగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.